హ్యాపీ దీపావళి టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫైనల్లీ నేనైతే దీపావళి మా ఫ్యామిలీతో అయితే చేసుకుంటున్నాను. లక్ష్మీదేవి పూజ అయితే చేస్తాం. లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఒత్తులు అయితే వెలిగించడానికి అందరికి ఒత్తులు తయారు చేసేస్తుంది అనమాట చేతికి. మేము ఒత్తులు వెలిగించి అక్కడేమో నించొని అందరు ఫ్యామిలీ మెంబర్స్ తో సరదాగా ఉండి దివ్య దీపావళి మళ్ళీ వచ్చి నాగల చవితి అని చెప్పి అనేసి ఒత్తులు లాస్ట్ వరకు వెలిగే వరకు అయితే వెయిట్ చేస్తాం. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ గా ఫినిష్ చేస్తాం. ఫినిష్ అయిపోయిన తర్వాత పక్కింటికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మా మాయాలు అయితే ఉంటారు. అక్కడ వాళ్ళందరినీ పలకరించడానికి అయితే వెళ్తున్నాను. అందరూ క్రాకర్స్ కాల్స్ మీరేట్ చేస్తున్నారు. ఫైనల్ గా అయితే నేను ఈ దీపావళి కూడా మా ఫ్యామిలీతో చేసుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మా ఇంటి పై నుంచి వ్యూ అనమాట. చూడండి, మొత్తం చాలా బాగుంటది. వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. అందరూ క్రాకర్స్ కాల్స్తున్నారు. మరి నేను కాల్చపోతారుగా అని చెప్పి మా బొడంకి వెళ్తే క్రాకర్స్ కాల్చడానికి అయితే వెళ్తున్నాను. దివ్య దీపావళి. బాబాయ్ దివాలి హ్యాపీ దివాలి చెప్పి హ్యాపీ దివాలి అని హ్యాపీ దివాలి చెప్పు అందరూ క్రాకర్స్ కాస్తే మాత్రం ఇది మాత్రం చిన్న పిల్లలు కదా, బొమ్మలతో ఆడుకొని ఉంటుంది అనమాట. ఇంట్లో కొంచెం భయం వీడికి క్రాకర్స్ అంటే. సో ఇంట్లో అయితే ఆడుకుంటుండే, వాడితో కాసేపు ఆడుకోవడానికి అయితే వచ్చాను నేను. ఏం చేస్తున్నారా పుట్టుడా? మా చిన్న తమ్ముడు ఏమో ఇంట్లో ఉండి బొమ్మలతో ఆడుతుండే. వీడు మాత్రం అలా కదనమాట. వీడేమో మా పెద్ద తమ్ముడు. వీడేమో పాప్స్తో నేను క్లాసెస్తో పట్టుకెళ్ళి క్లాసుల్లో అయితే మెల్లిగా పీల్చేవాడిని, అల్లరైతే చేసేవాడిని. అలాగే వీడు ఇక్కడ ఆడుకుంటున్నాడు పాప్స్తోని. పాప్స్ అనేది చాలా సింపుల్ అనమాట. ఈజీ చాలా పట్టుకొని పేలితే. పాప్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లైక్ అయితే చేసుకోండి. సో ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే వచ్చేసాం. మా బామ్మది ఫుల్ జోష్తో కాకరపోతే కాల్ చేస్తుండో అది చూస్తున్నాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పిల్లల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ దగ్గర నుండి అయితే కాల్పించండి. ఎందుకంటే వాళ్ళు సడన్గా ఏం పట్టేసుకున్న వేడిగా ఉంది కాలిపోతాయి కదా. సో దగ్గర అయితే ఉండండి. మా బుడంకెలతో కాసేపు క్రాకర్స్ కాల్చుకొని ఆడుకున్న తర్వాత మా బావ వాళ్ళు అయితే ఇక్కడ షార్ట్స్ అయితే వెలిగించారు అనమాట. అది మేము మా బాల్కనీ చూసి ఎంజాయ్ అయితే చేస్తున్నాం. అలాగే మీరు కూడా వ్యూ చూసి ఎంజాయ్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే లైక్ కూడా చేయండి. సో ఫైనల్గా చూసారు కదా, ఇవాళ సరే నా దివాళీ అయితే ఇలా అయ్యిందనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో అయితే బాగా టైం అయితే స్పెండ్ చేశా. అలాగే నేను క్రాకర్స్ అది బాగా పేల్చుకొని మా బావాలందరితో మా అన్నయ్యలతో అందరితో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాను. అలాగే వ్యూ కూడా బాగా చూసాను అనమాట. వైజాగ్ మొత్తం ఇదే ఫస్ట్ టైం అంతా వ్యూ చూడడం బాగా అయితే ఎంజాయ్ చేశాను అనమాట. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా చేశారు ఏంటని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.